పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రేపు మూసి పునర్జీవనం పనులు ప్రారంభం. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి సీఎం శంకుస్థాపన. 7,360 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్. మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు. ఆలస్యమైన ఓపికగా ఎదురు చూస్తాను. మునుగోడు కోసం పోరికి సిద్ధమన్న రాజగోపాల్. యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు. గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి తెప్పిస్తున్నాం. అన్ని జిల్లాలకు అందిస్తామన్న మంత్రి తుమ్మల. జగిత్యాల జిల్లాలో రైతుల కష్టాలు. యూరియా కోసం క్యూ లైన్లో పలు వస్తువులు. పడిగాపులు పడినా దొరకటం లేదని ఆవేదన. ఎంతటి వారైనా కేసీఆర్ ముందు బలాదూరే. మూడోసారి సీఎం అవుతారన్న దాసోజు. సర్కారు తీరు వల్లే యూరియా కొరతని విమర్శలు. యూరియాపై ప్రశ్నిస్తే సీఎం బెదిరిస్తున్నారు. ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత. బొత్స సత్యనారాయణ విమర్శలు. మొదటి నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్న నోటీసులకు ఆధారాలతో జవాబిచ్చా. పార్టీ లైన్ దాటలేదన్న గద్వాల్ ఎమ్మెల్యే. ఆరమిల్లి 1,200 కోట్లు దోచుకున్నారు. ఆధారాలతో బయట పెడతానన్న కారుమూరి. మాజీ మంత్రికి క్రెడిబిలిటీ లేదన్న తణుకు ఎమ్మెల్యే. చర్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీ కేసులో కీలక అంశాలు. గతంలో ముంబై పోలీసులకు దొరికిన ఓలేటి. పరపతిలో తప్పించుకున్న నిందితుడు. ఫాతిమా లింక్స్ ఆధారంగా డ్రగ్స్ డెన్ గుర్తించాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రమోద్. వరంగల్లో కుండపోత వర్షం. చెరువుల్ని తలపిస్తున్న రహదారులు. వరదలో చిక్కుకున్న పలు వాహనాలు. అమరావతిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. భూ సమీకరణతో రైతులకి ఎక్కువ లాభం. అమరావతిలో మంత్రి నారాయణ. బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభకి సన్నాహక సదస్సు. కామారెడ్డిలో మంత్రుల పర్యటన. సభాస్థలిని పరిశీలించిన నేతలు. సురేఖతో విభేదాలు లేవన్న మంత్రి సీతక్క. ఇద్దరం కలిసే ఉన్నామంటూ ఆలింగనం. కామారెడ్డి టూర్లో ఆసక్తికర ఘటన. ఆలయాలపై చంద్రగ్రహణం ఎఫెక్ట్. తిరుమలతో సహా ఏపీలో ఆలయాల మూసివేత. తిరిగి రేపు ఉదయం దర్శనాలు. తెలంగాణలో ఆలయాల మూసివేత. రేపు తెల్లవారుజామున రీఓపెనింగ్. రేపు ఉదయం నుంచి దర్శనాలు. ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం సాఫీగా సాగింది. ప్రజలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్. హైదరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు. అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేశాం. పోలీసులకు అభినందనలు తెలిపిన సిపి. విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం. పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై పిడుగుపాటు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు. కల్వకుర్తి వాసవి నగర్ లో దారుణం. తండ్రిని హత్య చేసిన కొడుకు. తల మొండెం వేరు చేసి వాగులో పడేసిన నిందితుడు. మహారాష్ట్రలో గణేష్ నిమజ్జనంలో విషాదం. ముంబైలో కరెంటు షాకుతో ఒకరు మృతి. నాందేడ్లో నదిలోకి దిగి ఇద్దరు దుర్మరణం. ఎల్లుండే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలకు వర్క్ షాప్. సామాన్య కార్యకర్తలా కూర్చున్న మోదీ. అన్నాడీఎంకేలో ఈపీఎస్ వర్సెస్ మాజీ మంత్రులు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన ఓపీఎస్, టీటీవీ, పళనిస్వామి తీరుపై మాజీ మంత్రుల ఆగ్రహం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.